ఆప్కి అదాలత్లో పాకిస్తానీ సూపర్ స్టార్ అయిన మీరా గారి మీదున్న ఆరోపణ. ఈవిడొక హిపోక్రేట్. మేడం, మీరు మీ గురించి చెప్పడం తక్కువ, దాచేది ఎక్కువ. నేను ఏమై ఉన్నానో అదంతా పబ్లిక్ ముందే ఉంది, ప్రెస్ ముందే ఉంది, నా పేరెంట్స్ ముందే ఉంది. నేను దేన్ని దాచింది లేదు. మీరు చాలా దాచారు. మీకెలా తెలుసు? మీరేదైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేశారా? మీ అసలైన పేరు రూబాబ్. ఇది మీరు అసలు ఎవ్వరికీ చెప్పలేదు కదా? నిజమైన పేరు, అవును. అది నా ఫ్యామిలీ పేరు. మీరు మొదటి సినిమా చేసినప్పుడు అప్పుడు మీ పేరు ఇర్దజాన్ పెట్టారు. లేదు, అదే నా ఫ్యామిలీ పేరే. మీకు ఎన్ని ఫ్యామిలీ నేమ్స్ ఉన్నాయి? యాక్చువల్లీ నా ఫ్యామిలీ పేరదేమో అది ఇర్తసా రుఫాబ్. ఆ తర్వాత మూడోసారి మీ పేరు సమీరా అని పెట్టారు. లేదు, అది తప్పు. పాకిస్తాన్ పత్రికల్లో ఏమని రాశారంటే మీ పేరు సమీరా. అదేవిధంగా ఇండియా మీద మీకున్న ప్రేమ వల్ల సమీరాని మీరాగా మార్చుకున్నారని అంటున్నారు. నో 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 నో, ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు ముందు నుంచే పాకిస్తాన్లో ఉన్న పేపర్స్లో అందులో అంతా మీరు చూస్తే నా పేరు మీరానే ఉంటుంది. ఇది నిజమా? మీరు మీ చిన్నతనంలోనే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టారట? అవును, నేను నా కెరియర్ని 15 ఏళ్లకే స్టార్ట్ చేశాను. మీరు యాక్టింగ్ మొదలుపెట్టిన సమయంలో కొంచెం లావుగా ఉండేవారా? అవును, నిజమే. మరైతే ఈ వెయిట్ లాస్ ఎలా జరిగింది? పని చేసి చేసే డే అండ్ నైట్ షూటింగ్లో కంట్రోల్ అయింది. మీ మొదటి సినిమా 1995లో కాంటా రిలీజ్ అయింది. కానీ మీరు దాని గురించి ఏవీ అనరు. కానీ మీరు ప్రజలకి ఏమంటారంటే 96లో రిలీజ్ అయిన సినిమా చీఫ్ సాబ్. నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిలిం చీఫ్ సాబే. కానీ కాంటా 1 నెల ముందే రిలీజ్ అయిపోయింది. కానీ హిట్ అయింది మాత్రం చీఫ్ సాబ్. అవును, ఒక సింపుల్ లవ్ స్టోరీ. ఒక ధనవంతుడి తండ్రి కూతురు, ఒక పేదవాడి కుటుంబం అబ్బాయి. అతను నన్ను చాలా లైక్ చేస్తాడు. నా పేరెంట్స్కి నేను అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఒక ధనవంతుడి కుటుంబం అమ్మాయిని. మీరు సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు మొదటిసారి పాకిస్తానీ సినిమాల్లో ప్రజలు ఆడదాన్ని ఒకలాగా చూశారు. ముందు తనని పాకిస్తానీ అని అంటూ తర్వాత తన్ని టపాస్ అనడం మొదలుపెట్టారు. ముందు పాకిజాబా. అంటే రూల్స్లో వేరియేషన్ చాలా ఇంపార్టెంట్. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ చేయాలనుకుంటున్నాను. నేను సింపుల్ టైప్స్ ఆఫ్ రూల్స్ కూడా చేశాను, గ్లామరస్ రూల్స్ కూడా చేశాను, అండ్ మదర్ రూల్స్ కూడా చేశాను, మంచి లవ్వర్ రోలు చేశాను, వైఫ్ రోలు చేశాను. చాలా గ్లామరస్ అయిన క్యారెక్టర్స్ కూడా నేను చేశాను. నేను మూవీస్లో డిఫరెంట్ మూడ్స్ ఎప్పుడూ చూపించాను. అయితే ఏ సినిమా మీకు సెక్స్ సింబల్ అనే పేరు తెచ్చిపెట్టింది? అటువంటి ఇమేజ్ నాకు లేదు. అలాగా నేను అటువంటిది మీకు ఏమీ లేదు. లాహోర్ న్యూస్ పేపర్స్ చూపిస్తాను. వాటన్నిట్లోనూ ఇలాగే రాశారు. అది మీరు తప్పుడు న్యూస్ పేపర్స్ని పిక్ చేశారు. ఒక ఆర్టిస్ట్ అంటే వాళ్ళ గురించి పాజిటివ్ అండ్ నెగటివ్స్ కూడా వస్తూ ఉంటాయి. పాజిటివ్ అంటే ఐ థింక్ మీరు వాళ్ళ గురించి అంటే నేను మీకు నిజం చెప్పాలంటే నేను తీసి చూసిన న్యూస్ పేపర్స్ అన్నిట్లోనూ ఇలాగే రాసుంది. మీరా అని పాకిస్తాన్ సినిమాల్లో కొంతమంది సెక్స్ సింబల్ అని అంటారు, మరికొందరు హాటెస్ట్ స్టార్ ఆఫ్ పాకిస్తానీ ఫిలిమ్స్ అనే అంటున్నారు. అవును, నేను గ్లామరసే. నేను మూవీస్లో చూడ్డానికి బాగుంటాను, అన్ని రోల్స్కి ఫిట్ అవుతాను, అన్ని రోల్స్లోనూ నేను బాగుంటాను. నేను వాటినే న్యూస్ పేపర్స్లోంచి తీశాను. నాలో వర్సిటాలిటీ ఉంది. చెప్పాలంటే నా క్యారెక్టర్లో సెక్సీ మూవీస్కి సంబంధించి సెక్సీ లుక్స్ ఉంటే నేను సెక్సీ గర్ల్ అయిపోతాను. అలాగే సింపుల్ రోల్ ఉంటే నేను సింపుల్ గర్ల్ అయిపోతాను. అదే సీరియస్ రోల్ అయ్యుంటే నేను సీరియస్గా మారిపోతాను. ఒకవేళ చూపులేని గర్ల్ రోల్ అయ్యుంటే
చూపులేని దానిగా మారిపోతాను. ఏదేవైనా సరే నేను అందంగా ఉండాలని అనుకుంటాను. అవును, ఐ వాంట్ టు లుక్ గుడ్, ఐ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్, అండ్ ఒక మంచి యాక్ట్రెస్గా నేను ఉండాలనుకుంటున్నాను. ఏ క్యారెక్టర్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాను. ఏ క్యారెక్టర్లో ఉన్నా ఇది ఆ అమ్మాయే, మీరా కాదని చెప్పాలి. అయితే మీరు మీ అందాన్ని చూసి చాలా గర్వపడుతున్నారు. హా, ప్రజలెప్పుడూ నన్ను మాత్రమే చూడాలని నా మనసు చెప్తోంది. ఇంకెవర్నీ చూడకూడదు. ఇంకెవరైనా చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకది నచ్చదు. నన్ను మాత్రమే చూడాలనుకుంటాను, అంతే.